మనతో పాటు సిఐటియు తెలంగాణ అధ్యక్షులు చుక్క రాములు గారు ఉన్నారు. రాములు గారు మీరు అక్కడ వెళ్ళారు కదా, అసలు ప్రమాదానికి కారణం ఏంటి అనేది చెప్తున్నారు. అక్కడ ప్రమాదానికి కారణము సాంకేతిక పరమైనటువంటి అంశాలు దేంట్లో ఉన్నాయి, అది విచారణ జరిపి తేల్చాలి. ఇది మొదటి అంశము. అయితే ప్రమాదం జరిగిన తర్వాత విచారించడం కాదు. ఇక్కడ దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, బాయిలర్స్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ కు ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన కింద సిబ్బంది ఉంది, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని. ప్రతి జిల్లాకు ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఉన్నారు. వీళ్ళు ప్రతి కంపెనీలో కూడా ఈ రసాయనిక రియాక్టర్లు అట్లాగే బాయిలర్స్ స్టీమ్ ద్వారా జరిగేటువంటి ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉన్నాయి. అందుకని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి, నిరంతరమైన తనిఖీలు ఉండాలి. ఆ తనిఖీలు ఇక్కడ జరగట్లేదు, ఇది బేసిక్ సమస్య. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చాలా పెద్ద ఎత్తున దీంట్లో ఉంది, అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం ఉంది. మూడోది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీద యజమానులకు ఎలాంటి నొప్పి తగలకూడదని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. సో ఏదైనా కంపెనీకి తనిఖీకి వెళ్ళాలి అని అంటే ఇవాళ యజమానులకు వాళ్ళ పర్మిషన్లు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము, మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యము. అట్లాగే ప్రమాదం జరిగితే వెంటనే రావాల్సినటువంటి వాళ్ళకి కల్పించాల్సిన అంటే అగ్నిపాపక వసతులు అక్కడ కనిపించలేదు, వాటర్ దానికి కావాల్సిన మినిమం మెజర్స్ అక్కడ కనిపించే పరిస్థితి. అక్కడ తీసుకోవాల్సిన సరైన మెజర్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది కదా మనం వెళ్ళి చూసినప్పుడు కూడా. దాని పట్ల ఏమంటారు? అదే ప్రభుత్వము లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీల డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తించలేదు. యజమానులు కూడా భద్రతా పరమైనటువంటి అంశాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అక్కడ ఆ కంపెనీ యొక్క లేఅవుట్ కూడా సక్రమంగా లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ చుట్టూ తిరిగేట్టుగా ఉండాలి, అట్లాంటి పరిస్థితి అక్కడ కనబడతలేదు. అట్లాగే మొత్తం వాటర్ పైప్ లైన్స్ పెట్టుకొని వాటర్ ట్యాంక్ నిల్వ చేసుకోవాలి, అట్లాంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 600 పరిశ్రమలు ఉన్నటువంటి భాషమైలారం ఏరియాలో ఫైర్ స్టేషన్ పెట్టాలి. అక్కడ వెంటనే ఫైర్ ఇంజన్లు కూడా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల నుంచి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మొత్తం చూస్తే లాభమే పరమావధి తప్ప కార్మికుల యొక్క రక్షణ గాని కార్మికుల యొక్క భద్రత గాని వాళ్ళ ప్రభుత్వానికి యజమానులకు పట్టట్లేదు. దీనికి కారణం ప్రభుత్వం యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలు, కార్పొరేట్. మీరు చెప్పిన దాని ప్రకారం ఇది యాక్సిడెంట్ కాదు, క్రైమ్ అంటున్నారు. అంటే మీరు మొత్తం చెప్పిన దాని ప్రకారం ఇంటెన్షనల్ గా వాళ్ళు ఏదైతే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు, చేయాల్సిన రక్షణ చర్యలు తీసుకోలేదు కాబట్టి జరిగింది అంటారు. ఇది క్రైమ్ గా చూడాలి, 100% క్రైమ్ గానే చూడాలి. ఎందుకంటే ఈ ప్రమాదం ఆటోమేటిక్ గా జరగలేదు. ఈ ప్రమాదం జరగడానికి ఏవైతే ఇక్కడ యంత్రాంగాలు ఉన్నాయో, అటు మేనేజ్మెంట్లు గానీ ఇటు ప్రభుత్వం గానీ వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. అందుకని ముందుగా మేనేజ్మెంట్ ను ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఈ చనిపోయినటువంటిది హత్య చేసినట్టుగా భావించాలి. 40 మంది చనిపోయారు కాబట్టి 40 మంది చనిపోవడానికి కారణం ఎవరు? యజమాని. అందుకని యజమాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం కూడా దయాదాక్షిణ్యం కాదు. ఇవాళ యాజమాన్యం నుంచి నష్టపరిహారం వచ్చేట్టుగా చూస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆ ఫ్యాక్టరీ శిథిలావస్థకు చేరుకుంది, ఆ యజమాని ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. ఎవరు వీళ్ళకు డబ్బులు ఇస్తారు ఇప్పుడు? అందుకని మా డిమాండ్ స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, మేనేజ్మెంట్ శిక్షించాలి. ఈ ఏదైతే తనిఖీ చేసేటువంటి భద్రతా పరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయో అవి సక్రమంగా పనిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే కార్మికులకు ఈ సేఫ్టీ భద్రతా పరమైనటువంటి అంశాల మీద కొంత న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. థాంక్యూ వెరీ మచ్.